తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఘనంగా నివాళులర్పించారు టీజేఎస్ నేతలు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో జయశంకర్ ఫోటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో సార్ సేవలను గుర్తు చేసుకున్నారు కోదండరాం. అన్ని వర్గాలను ఉద్యమంలో పాల్గొనేలా చేసిన రాష్ట్ర ఏర్పాటు కలను సాకారమయ్యేలా చేశారని వివరించారు. ఒకరు లేనిది ఇంకొకరిని మనం ఊహించటం చాలా కష్టం. వాస్తవానికి ముగ్గురు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, పబ్లిక్ ఇంటెలెక్చువల్. ప్రొఫెసర్ జయశంకర్ గారు నిరంతరం మా అందరితో చెప్తూ ఉండేది, విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మౌనంగా ఉంటే అంతకంటే ప్రమాదం ప్రపంచంలో మరొకటి లేదని. మనం మౌనంగా ఉండటానికి వీల్లేదు. సమాజంలో సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల గురించి ప్రజలకు తెలియదని కాదు, ఎవరి ఆపత్తి ఎవరి పొట్ట తిప్పలో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయనే కారణం మాత్రం వాళ్ళకు తెలియకపోవచ్చు. తెలియజెప్పవలసిన కర్తవ్యం చదువుకున్న వాళ్ళది. తెలియజెప్పటమే కాదు, ఆ సమస్యల నుంచి పరిష్కారాన్ని సాధించటానికి ఒక మార్గనిర్దేశన చేయవలసినటువంటి బాధ్యత మేధావులది అని చెప్పి జయశంకర్ గారు అంటుండే. అట్లాంటి మేధావులు మౌనంగా ఉండటం కంటే ప్రమాదం మరొకటి లేదు అని. గద్దరు సంపూర్ణంగా తన జీవితాన్ని వదిలిపెట్టి, తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి పూర్తిగా ప్రజల కోసమే ఆయన నిలబడ్డాడు. సంస్కృతి, సంప్రదాయాలు, పాటలు ఇవన్నింటినీ కూడా ఒక వ్యాపారంగా మారి వ్యాపారంగా వాడుకుంటున్నటువంటి సందర్భం. ఆ సమయంలో తాను పాటను ప్రజలకు ఒక ఆయుధంగా మలిచి ఇచ్చినటువంటి వాడు. ప్రజలు వాడుకునే పాటనే. జయశంకర్ గారు చెప్పినట్టు ప్రజల కారణాలు తెలుసు, కారణాలు మాత్రమే తెలియవు, సమస్య తెలుసు, సమస్య చెప్పకు కారణాలు చెప్పు అన్నట్టే గద్దర్ కూడా ప్రజలు ఎంచుకొని తమ జీవితం గురించి తాము పాడుకునే పాటల్ని తీసుకొని ఆ పాటల ద్వారా కారణాలను తెలియజెప్పి ఆయన ఒక మార్గనిర్దేశన చేసిండు. ఒక మేధావులుగా ఈ సమాజానికి మార్గనిర్దేశన చేసిన గొప్ప వ్యక్తులుగా వారిని మనం ఆరాధిద్దాం, ఆదర్శంగా తీసుకుందాం, వారి ఆచరణ నుంచి నేర్చుకుందాం, వారి ఆచరణను మార్గదర్శకంగా స్వీకరించి మనం ముందుకు సాగుతాం.